అహంభావం ఎక్కువైపోయింది మాట్లాడే దీనిలో. అభివృద్ధి మాత్రం చేయలేదు ఒప్పుకోండి. నేను మన ఒక హైదరాబాద్లో ఎవరు ప్రెషర్ చెప్పాను, అతను పనులు చేయలేక ఓడిపోలేదు, బ్రహ్మాండంగా పనిచేశారు. కేటీఆర్ గారు కానీ హరీశ్వరరావు గారు కానీ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఓడిపోవడం కారణం అతను కేసీఆర్ గారి తాలూకు అహంభావం అని ఇప్పటికే అదే చెప్తాను నేను. లేకపోతే అతను మంచి బ్రహ్మాండం చేశారు, దాంట్లో ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డం అని కూడా అనుకోవచ్చు సార్. అంటే సరే ఒక అంటే రాజకీయంగా ఎప్పుడైనా ఒక అస్త్రం దొరికింది అనుకోండి, అవతల వాళ్ళు దాన్ని వాడుకొని ఇంకా ముందుకెళ్దాం అనుకుంటారు. అది కామన్ ఎక్కడైనా, అంతే కదండి. ఒక పోటీ పరుగు పందెంలో పరిగెడుతున్న వాడు కొంచెం స్లోగానే ఇంకోడు ఓవర్టేక్ చేస్తాడు. సో ఈ కేసీఆర్ గారి విషయంలో, తెలంగాణ విషయంలోని రేవంత్ రెడ్డి గారు ఎక్కువ కష్టపడడం, లేకపోతే జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళడం, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని సూపర్ సిక్స్ ఏదో వాళ్ళు కూడా సూపర్ సిక్స్ కాదు ఏవో కొన్ని పెట్టారండి, అలాంటివి కూడా ప్రవేశపెట్టడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఉండొచ్చండి. ప్రజల్లో ఎలక్షన్కి వెళ్ళామంటే ఒక ఏజెండా ఉండాలి. ఏజెండా లేకుండా ఎలక్షన్కి వెళ్ళరు కదా. అయితే మొన్న ఎలక్షన్లో ఏంటంటే రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో అండి. ఓకే, ఒక్కడే పోరాడాడండి. ఒక్కడు అందరు సహకరించవచ్చు కానీ బ్రహ్మాండంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్లాన్డ్గా మీటింగ్ చెప్పుకుంటూ అన్ని బ్రహ్మాండం తిరుగుతూ, ఎవరో చెప్పారు ఇంత కష్టపడుతున్నాడు ఒకవేళ గెలిచినా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయనివ్వరేమో అని. చాలామంది హైదరాబాద్లో మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలని న్యాయం అయితే ఇంకప్పుడు మేము అందరం చెప్పాం మామూలు డిస్కషన్లో. అలాగే ఇచ్చారు వాళ్ళు, కానీ ఇవ్వడం అతనికి ధర్మం అండి. చాలా కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పినప్పుడు మీరు చాలా ఆనందంగా కనిపించారు. అంటే మీ టీడీపీ నుంచి వెళ్ళి అక్కడ ఆ విధంగా ఎదిగారు అన్న ఒక ఇది అయ్యి ఉండొచ్చా సార్? మా ప్రోడక్ట్ కదా. అదే అండి మీ ప్రోడక్ట్, అదే నేను అంటుంది దాన్నే అంటున్నాను. ఇక్కడున్నా మా వాడు బాగున్నాడు అనుకుంటాం కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు అనుకోండి, శిష్యుడు ఎక్కడున్నా కూడా మావాడు నా ప్రోడక్ట్ అనుకుంటాడు కదండి. ఆనందం అంతే. అంతేనా? రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఉండేటప్పుడు మీతో ఎలా ఉండేవారు సార్? అంటే నాకు పెద్ద రిలేషన్స్ అంటే లో, అంతేగాని అంత క్లోజ్ కాదు. ఓకే ఓకే. అంటే బాగున్నా అన్న. చంద్రబాబు గారికి నమ్మిన బంటిలాగా ఉండేవారు కదండి. బాగా క్లోజ్, బాగా క్లోజ్గా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. అదే ఉమ్మడి రాష్ట్రం. అవును అవును. అరే చంద్రబాబు గారు కూడా ఆయనకి ఇవ్వాల్సిన దానికంటే కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ మంచి పదవులు కూడా ఇచ్చారని విన్నాను సార్. నిజమేనా సార్? ఇచ్చారు. కేసీఆర్ దగ్గర ఉన్న 20 మంది 25 మంది అంత బాగోలే కదండి. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటారు. నిజమేనా సార్? మా దగ్గర కాదు సార్, నిజమేనా? ఎందుకంటే మీ వాళ్ళు అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు 15 ఎంతో గెలిచారండి. 15-18 నాకు గుర్తులేదు, ఒక నెంబర్ అయితే గెలిచారు. బాగానే గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ అనేది బాగుంది, తెలంగాణలో ఒక సస్టైన్ అవుతుంది, ఒక మంచి పార్టీగా ఎమర్జ్ అవుతుంది అంటే తెలంగాణ సెంటిమెంట్లో కూడా ఆంధ్ర పార్టీ అయిన టీడీపీ ఆ విధంగా సాధించింది అని అప్పట్లో అనుకున్నారు. సో అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోవడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు అన్నారు. నిజమేనా సార్? ఎలాగుంటాయంటే రాజకీయాల్లో గెలిచే వరకు ఒకలా ఉంటుంది, గెలిచిన తర్వాత పవర్ ఉంటే 4 పనులు చేయొచ్చు కాదని ఒకలా ఉంటుంది. తెలంగాణ ఎప్పుడైతే విడిపోయామో అక్కడ కేసీఆర్ గెలిచాడో, అక్కడ గెలిచినప్పుడు దయాకర్ గారు అని ఇటువంటి వాళ్ళు కూడా ఖాళీగా ఉండి ఇలా ఉండే బదులు వాళ్ళతో వెళ్తే అధికార పార్టీలోకి వెళ్తే ప్రజలకు 4 పనులు చేయొచ్చు, ప్రాంతాలకు 4 పనులు చేయొచ్చు అని ఆలోచనతో వెళ్ళుంటారు. వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, అతను కూడా ఆదరించాడు. అలా కాదు సార్, మీరు మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మొత్తం అతని మీద ఒక వ్యక్తి మీద పెడితే ఆ వ్యక్తి అలా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా? ఎవరు? నిజమేనండి. ఇప్పుడు గెలిచిన తర్వాత 4 పనులు చేయకపోతే జనం తిడతారు. అలాగని చెప్పి అందరూ వెళ్ళిపోవడం మంచిదని నేను ప్రోత్సహించను. మరి నేను ఓడిపోయినా గెలిచినా అదే పార్టీ ఉన్నాను కదా. అవును, మీరున్నారు. నేను ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ మారిపోలేదు కదా. అవును, సత్తాన్ని పెట్టి ఉంటుంది అంటే అక్కడ పరిస్థితి, లోకల్ పరిస్థితిని పెట్టి. నాకు అంటే మామూలు జనరల్గా వింటూ ఉంటాను, ఇందులో నిజమెంత నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. యాక్చువల్గా ఒక బలమైన నాయకుడు ఓడిపోయాడు అనుకోండి, ప్రత్యర్థి పార్టీ నుంచి ఆఫర్ వస్తూ ఉంటుంది, మా దాంట్లోకి వచ్చేయండి, ఓడిపోయారు కదా, మా దాంట్లో పదవి ఇస్తాము, లేకపోతే మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం, మీకు కావాల్సింది మేము చేస్తాము అని కొన్ని ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలామంది నాయకులకి. అలాగే టీడీపీ నాయకులకి వైసీపీ నుంచి కూడా వచ్చాయని చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా వైసీపీ నుంచి అలాంటిది ఆఫర్ అయినా వచ్చిందా సార్? వైసీపీ నుంచి రాలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. ఏంటి సార్ ఆఫర్ అది? పార్టీలోకి రమ్మని. అంటే అప్పుడు ఓడిపోయారండి మీరు? ఎవరు? అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నారా? ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కొనతాల రామకృష్ణ గారు మినిస్టర్. ఓకే.
కొంతలరారు అక్కడ వాళ్ళ పార్టీ అదే కాంగ్రెస్లో ఉండేవారు. నేను మామూలు ఎమ్మెల్యే గెలిచాను. సో కాంగ్రెస్ రూలింగ్ అప్పుడు. ముఖ్యమంత్రి రాజశేఖర్ ముఖ్యమంత్రి. ఓకే. నాకు 2-3 సార్లు నేను ఇప్పుడు కలిసినా బాబు బాబు బాగున్నావని అడిగాడు. అసెంబ్లీ ఎదురైనప్పుడు నమస్కారం సార్ అని ఏ పొడి మీద వెళ్ళేవాడు కాదు వాళ్ళకది అని. ఒకసారి ఇక్కడ రామానాయుడు స్టూడియో ఉంది కదండి, మన మీద కట్టారు కదా, వైజాగ్ ఆ స్టూడియో శాంక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. కానీ అయ్యింది మటుకు ఆయన కట్టేసిన తర్వాత ఓపెనింగ్కి రాజశేఖర గారు వచ్చారు. అంటే అతని గవర్నమెంట్లో అయింది కదండి, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఓపెనింగ్ అయిందండి. ఓపెనింగ్ అయింది, శాంక్షన్ చంద్రబాబు ఇచ్చారు. ఓకే. అప్పుడు నేను కూడా క్యాబినెట్ మంత్రి. ఓకే. ఇవ్వండి సార్ అంటే ఇచ్చారు, రామానాయుడు కట్టారు. ఓపెనింగ్ టైంకి ఏమో మనం పార్టీ ఓడిపోయింది, మాకు ప్రభుత్వం పోయింది, అతను వచ్చారు. రాజశేఖర గారు ఓపెనింగ్ వచ్చారు. అప్పుడు రామానాయుడు గారు నాకు ఫోన్ చేశారు. ఆ రోజు శాంక్షన్ అవ్వడానికి కారణం నువ్వురా, నువ్వు వస్తావు రావని, అంతా కాంగ్రెస్లో ఉంటా, నేను రానన్నాను. నువ్వు వస్తావు రా అంటే వెళ్ళాను. అది బాధపడలేక నేను కిందన కూర్చున్నాను, డయాస్ వేసే పైన. రాజశేఖర గారు స్టేజ్ ఎక్కి అందరికీ అలా నమస్కారం పెట్టి, అయ్యా నా కిందన కూర్చున్నప్పుడు పైకి రా అన్నారు. ప్రెసిడెంట్ కూర్చుంటారు సార్, కలెక్టర్ని తిట్టాడు. ఎమ్మెల్యే కింద కూర్చుంటే మాట్లాడాడు. అతను బాగా పక్క స్టేజ్ మీదకి వెళ్ళాను. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోతున్నాడు. అంత దూరం వెళ్ళి నన్ను పిలిచారు. వాళ్ళు పిలిచి నేను 2-3 సార్లు కబురు పెట్టాను, రాలేదు అన్నారు. నాకు కబురు అందలేదు సార్ అన్నాను. అక్కడ కొంత రామకృష్ణ గారిని పిలిచి, ఏమైనా నీకు చెప్పాను కదా అయిన పోయి కబురు అందలేదంటే, ఫోన్ దొరకలేదని అతను అన్నాను. లేదు సార్ ఫోన్ కాదు, నాకు కబురే రాలేదు సార్ చెప్పాను. ఎందుకు సార్ అన్నాను. నీతో మాట్లాడాలా అన్నాడు. అక్కడ రా అన్నాడు. ఇక్కడే చెప్పండి సార్ అంటే పక్క దూరం తీసుకెళ్ళి దూరా పార్టీలోకి 1-to-1 ఇద్దరు ఉండేటప్పుడు రామకృష్ణ దూరంగా ఉన్నారు. అదే అండి, దూరంగా కొద్దిగా దూరంగా పార్టీలోకి రా. మొన్న డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారికి అంతేనండి. అలాగే ఆ సందర్భంలో నీకు మంత్రి ఇస్తాను, పూర్తి జిల్లా బాధ్యతలు నీకు ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఉమ్మడి జిల్లా కదా, అప్పుడు విశాఖపట్నం అంతా ఉంటాయి కదా. లేదు సార్ నాకు జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, నేను బతుకున్నంతకాలం ఆ పార్టీలో ఉంటాను సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. సరే నెక్స్ట్ అని ఇలా కొట్టి పనుంటే రా సరదాగా ఎప్పుడు అన్నారు. పనుంటే వస్తా. అది సందర్భం. ఎప్పుడైనా వెళ్ళారు సార్ ఆయన దగ్గర పని కోసం? అంటే ఏదైనా మా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోపోతే 20 లక్షలు ఖర్చు అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరికీ 10 లక్షలు వేసుకున్నాం. ఇంకో 10 లక్షలు తక్కువ వస్తే మా ఫ్రెండ్స్ అన్నారు ముఖ్యమంత్రి నిధి నుంచి అయితే బాగుంది అన్నారు. నేను ఎప్పుడే వెళ్ళలేదురా బాబు అంటే వెళ్ళమన్నారు. అప్పుడు వెళ్ళాడు ఒకసారి. బయట కూర్చుంటే పిఏసీ గొడవపెడితే అండ్ అతనే తిట్టాడు పిఏని, బయట నువ్వు తీసుకురాని. లోపలికి వెళ్ళి చాలా రోజులు వచ్చి కూర్చున్నాం. చెప్తే అలా చెప్పారు. 10 లక్షలు పోగు చేసాం సరే మేము, 10 లక్షలు తక్కువ వచ్చాను మా ఫ్రెండ్ అంటే, నేను నాకు ఎంతకాలం చెప్పాడు. అవసరం అయితే 10 lakhs అన్న, 10 lakhs శాంక్షన్ ఇచ్చి. సార్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, అంటే ఆయన అందరితో అంటే టీడీపీ వాళ్ళతో బాగానే ఉండేవారు, వాళ్ళతో బాగానే ఉండేవారు, ఇట్లా. కానీ ఆ రకమైన సహృద్భావ వాతావరణం ఉండేదా సార్ అప్పట్లోని? చాలా గౌరవం ఇచ్చేవారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అపోజిట్ కూర్చొని మాట్లాడుకుంటేవారు. ఎవరెవరు సార్? చంద్రబాబు ఇద్దరు మా ఎమ్మెల్యేతో టీ బ్రేక్ వస్తారు, అందరూ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు ఎమ్మెల్యే ఆల్ పార్టీస్ ఇద్దరు కూర్చొని అలా కూర్చొని తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. అవును విన్నాను సార్, చాలా సార్లు విన్నాను. అతను కూడా అలాంటి ఉన్న పిలిచి ఎంత కాదు ఎంతకాలం ఏమంటావు చెప్పు, 10 lakhs సరే ఆ భావం. అలాంటి వాతావరణం ఎందుకు పాడైపోయింది సార్? అంటే ఇప్పుడు ఏదైనా గెలిపోవటంలో శాశ్వతం కాదు సార్. అంటే ఈ రోజు గెలిచిన వాడు రేపు ఓడిపోవచ్చు, లేకపోతే రేపు ఓడినవాడు ఎల్లుండి గెలవచ్చు. ఒక విషయం చెప్తాను, 83 నుంచి కదా నాకు ప్రయాణం అయింది. అప్పటికి ఇప్పటికి చూస్తే అసివేస్తుంది నాకు. 83 అంటే 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళు. అప్పుడు ఇంకా వాతావరణం బాగుంది. తర్వాత వచ్చిందండి మార్పులన్నీ. ప్రతి ఒక్కరు బయటికి చెప్పకూడదు కానీ కొంతమంది రాజకీయం అంటే తిరిగిన వాళ్ళందరూ కూడా పాలిటిషియన్లోకి రావడం, ఇది ఒక వ్యాపార వ్యవస్థగా మార్చేయడం. నిజంగా రాజకీయం కోసం ఉన్న వాళ్ళు బాధపడడం ఎన్నో ఉన్నాయి, పైకి చెప్పుకోలేము. మరి ఇలాంటి వ్యవస్థలో మీరు మనగలుగుతున్నాను, సస్టైన్ అవ్వగలుగుతున్నాను అనుకుంటున్నారా సార్? అనుకుంటున్నానంటే అందుకే ఇప్పుడు మా నరసింహపట్నం నియోజక ప్రజలు నన్ను 40 సంవత్సరాలు పెట్టి నడిపిస్తున్నారు. మా తాతయ్య గారిని
30 సంవత్సరాలు నడిపించారు యాజ్ సార్ 40 ఏళ్ళ నుంచి మీరు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఒకే సార్ నియోజకవర్గం. నర్సీపట్నం అయినా ఓకే ఆ కుప్పం మన చంద్రబాబు గారి కుప్పం ఎలాగో ఫస్ట్లో చంద్రగిరి అనుకుంటా. అదే చంద్రగిరి వెళ్ళేది నేను అదే నడిచిపట్నం ఒకటి. ఆహాహా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత నుంచి ఆయన కుప్పమే వరుసగా 7-8 సార్లు, అలాగే మీరు కూడా. నేను నడిచిపట్నం మ్హూ. మా తాతయ్య గారికి కూడా మరి ఎమ్మెల్యే అక్కడే. మరి ఇన్ని సంవత్సరాలు మా కుటుంబాన్ని నడిపించిన జనం కదా, ఆ జనంతో మరి నేను బతుకున్నంతకాలం వెళ్ళవలసింది కదా. సార్ ఇన్నిసార్లు వాళ్ళు గెలిపించిన తర్వాత అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఏదైనా వజ్రమైనా మన దగ్గర ఉంది అనుకోండి, దాని మీద మోహం మొత్తేస్తుంది, కొంతకాలానికి ఆ ఆకర్షణ పోద్ది. అలా ఆకర్షణ పోయే అంటే లేకపోతే మీ మీద ఒక ఎవర్షన్ వచ్చే మీరు ఓడిపోయారంటారా 2019లో? దానికి రీజన్స్ ఉంటాయండి. ఒకవేళ నా మీద వ్యతిరేకత రావచ్చు, అదొక పాయింట్. లేదంటే పార్టీ మీద వ్యతిరేకత వచ్చి కొట్టచ్చు ఇక్కడ.